ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ సీసాలో దెయ్యం. రచన రాయవరపు ఆదినారాయణరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనసూయకు కొత్తగా పెళ్ళయింది. భర్త జోగన్న మంచివాడే, కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా పెంచి పెద్ద చేసిన నాయనమ్మ అంటే భక్తితో పాటు ఎక్కడా లేని భయం. ఈ నాయనమ్మ రంగమ్మ పరమగయ్యాళి. అనసూయ చేత వెట్టి చాకిరీ చేయించేది. అయినా తృప్తి పడక తిట్టడం, అప్పుడప్పుడు కొట్టడం కూడా చేస్తుండేది. రంగమ్మ పెట్టే బాధలు భరించలేక అనసూయ ఒకరోజు రాత్రిపూట ఆత్మహత్య చేసుకుందామని ఊరి చివర మర్రి చెట్టు వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో మాంత్రికుడొకడు అక్కడ దెయ్యాల కోసం తచ్చాడుతున్నాడు. వాడు అనసూయను చూసి ఆమె కథ అడిగి తెలుసుకున్నాడు. అనసూయ మాంత్రికుణ్ణి, నాకిక బ్రతకాలని లేదు, సులభంగా ప్రాణం పోయే మార్గం ఏదైనా చెప్పు అని వేడుకున్నది. మాంత్రికుడు నవ్వి ఆమెకొక సీసా ఇచ్చి, సీసా మూత తెరిస్తే ఒక దెయ్యం బయటకు వస్తుంది. ఎంత కష్టమైన పనైనా చేసి తిరిగి సీసాలోకి వెళ్ళిపోతుంది. నువ్వు మూత పెట్టేసేయి. అలా 100 సార్లు నీకు దెయ్యం సహాయపడుతుంది. ఆ తర్వాత దెయ్యానికి విడుదల ప్రసాదించు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఇతరులకు కష్టం కలిగించే పని మాత్రం చెయ్యకూడదు అని చెప్పాడు. అనసూయ మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ సీసా తీసుకుని ఇల్లు చేరింది. మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే రంగమ్మ పెద్దగా కేకలు పెడుతూ, ఒసై పాపిష్టిదానా, రేపే పండగ, ఇంతవరకు ఇంటి బూజులు దులపలేదు, ఇంటికి సున్నాలు వెయ్యలేదు, ఇల్లు అలకలేదు, ఇంటి ముందు ముగ్గులు పెట్టలేదు, ఈ సంవత్సరం మనకేదో అరిష్టం పట్టుకుంది, తొందరగా లేచి ఎంతో కొంత పని చెయ్యి అని పురమాయించి తను మళ్ళీ నిద్రపోసాగింది. అనసూయకు పట్టరాని దుఃఖం వచ్చింది. పండుగకు అమ్మా నాన్న వస్తారని వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు చేయాలని అనుకున్నది. కానీ రంగమ్మ చెప్పిన పనులు ఎప్పటికీ తెమిలేటట్లు. అంతలోనే అనసూయకు సీసాలో దెయ్యం గుర్తుకు వచ్చింది. ఆమె సీసా మూత తీయగానే దెయ్యం బయటకు వచ్చింది. ఆమె దానికి తన గోడు చెప్పుకున్నది. దెయ్యం అనసూయను ఓదార్చి రంగమ్మ చెప్పిన పనులన్నీ చేయడమే గాక రకరకాల పిండి వంటలు కూడా చిటికల మీద తయారు చేసి ఉంచింది. రంగమ్మ నిద్రలేచేసరికి ఇల్లు అలంకరణలతో మెరిసిపోతున్నది. పిండి వంటల వాసన ఘుమఘుమలాడిపోతున్నది. ఆమె ఇల్లంతా కలియ తిరిగి చూసింది. తర్వాత కడుపు నిండా భోజనం చేసింది. పిండి వంటల రుచికి ఆశ్చర్యపోతూ అనసూయ ఇన్ని పనులు ఎలా చేయగలిగిందా అని కుతూహలపడింది. ఆ రోజుకు అనసూయను ఏమీ అనలేదు. మర్నాడు అనసూయ తల్లిదండ్రులు వచ్చారు. రంగమ్మ వాళ్లను ఎంతో బాగా ఆదరించి అనసూయను వాళ్ళ దగ్గర ఎంతగానో మెచ్చుకున్నది. 2 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు, కూతురు అత్తింట్లో సుఖపడుతున్నదన్న సంతృప్తితో. ఆ తర్వాత రంగమ్మ మళ్ళీ విజృంభించింది. ఉతకవలసిన బట్టలు బోలెడున్నాయట. అనసూయ తల్లిదండ్రులు ఇంటి నిండా చెత్త పోశారట. బట్టలు ఉతకడానికి, ఇల్లు కడగడానికి బోలెడు నీళ్లు కావాలట. అందుకోసం అటకమించి గుండిగలు దింపి నూతి దగ్గర పెట్టి నీళ్లతో నింపాలట. అనసూయకు పనులు పురమాయించి రంగమ్మ పొరిగింటికి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి అనసూయ ఆమె చెప్పిన పనులన్నీ చేసేసింది, సీసాలోని దెయ్యం సాయంతో. ఇది చూసి రంగమ్మ తెల్లబోయింది. ఉన్నట్లుండి అనసూయ ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నదో అర్థం కాక ఆమె అక్కసుతో, నూతి నీళ్లు ఉప్పగా ఉంటాయి, బట్టలన్నీ కాలవ నీటితో జాడించి తీసుకురా అన్నది. వెంటనే సరేనంటూ తలూపింది అనసూయ. అలా తలూపడం కాదు, బోలెడు బట్టలున్నాయి, అన్నీ ఒక్కసారి కాలవకు తీసుకువెళ్ళలేవు, రోజంతా పడుతుంది. కాలవకు పరుగు పరుగున వెళ్ళి వస్తూ తొందరగా పని ముగించాలి అన్నది రంగమ్మ. అనసూయ నెమ్మదిగా తలూపి, కాలవగాలి మలయమారుతంతో సమానంగా ఉంటుందని ఆదిలక్ష్మమ్మ గారి కోడలు లక్ష్మీరాజ్యం చెప్పింది. అందుకని బట్టలన్నీ అక్కడే ఆరేసి తెచ్చేదా అన్నది. ఇది వింటూనే రంగమ్మకు మండిపోయి, ఆ పని చెయ్యి, ఎంత బాగా ఆరేసావో కాలవ దగ్గరకు వచ్చి మరీ చూస్తాను అంటూ కబుర్లాడేందుకు పొరుగింటికి వెళ్ళింది. అనసూయ సీసాలో దెయ్యాన్ని పిలిచింది. దెయ్యం ఆమెతో, నువ్వు కాలవగట్టున కూర్చో, మొత్తం పనులన్నీ నేను చేస్తాను అన్నది. సరేనని అనసూయ సంతోషంగా కాలవ దగ్గరకు వెళ్ళింది. దెయ్యం అక్కడ పెద్ద పెద్ద కర్రలు పాతి తాళ్లు కట్టి ఇంట్లోని బట్టలన్నీ కాలవ నీళ్లతో శుభ్రంగా జాడించి ఆరేసింది. మొత్తం పనులన్నీ చిటికల మీద అయిపోయాయి. కొంతసేపటికి రంగమ్మ కాలవ దగ్గరకు వచ్చి తాళ్లకు వేలాడుతున్న బట్టలు చూసి ముక్కున వేలేసుకున్నది. కానీ ఆమె అనసూయను మెచ్చుకోలేదు. ఆమె దగ్గర మాయలేవో ఉన్నాయని, అందువల్లనే ఎంత కష్టమైన పనులైనా చేయగలుగుతున్నదని అనుకున్నది. అయితే అన్ని మాయలుండి అనసూయ తనకు అణిగి ఉంటున్నది కాబట్టి ఆ శక్తులకు తను భయపడనవసరం లేదనుకున్నది. అప్పటి నుంచి రంగమ్మ అసాధ్యమైన పనులన్నీ అనసూయకు చెప్పి చేయించుకుంటూ తను ఎంతో సుఖపడసాగింది. అలా 2 నెలలు గడిచేసరికి
అనసూయకు సహాయపడేందుకు సీసాలో దయ్యం 98 సార్లు బయటకు వచ్చింది. ఇక 2 సార్లు తనకు సహాయపడి తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన కష్టాలు మళ్ళీ మొదలు. ఇలా ఆలోచిస్తూ దుఃఖంతో అనసూయ గదిలో ఒక మూల కూర్చున్నది. ఇంతలో అటుగా వచ్చిన రంగమ్మ అనసూయ మీద చిరాకు పడుతూ, ఏమిటిలా తీరిగ్గా కూర్చున్నావు? పెరటి బావి నీళ్లు ఉప్పగా ఉండడం వల్ల మంచినీళ్ల కోసం కాలువ చుట్టూ తిరగవలసి వస్తున్నది. బావి నీరంతా తోడి మంచినీటితో నింపు, వెళ్ళు అన్నది. రంగమ్మ గదిలోంచి బయటకు పోగానే అనసూయ సీసాలోని దయ్యాన్ని పిలిచి రంగమ్మ గొంతమ్మ కోరిక గురించి చెప్పింది. దయ్యం విసుగ్గా ముఖం పెట్టి, నీ కోసం ఇప్పటికీ ఎన్నో కష్టమైన పనులు చేశాను. నీకవి చిటికల మీద జరిగిపోయినట్టు కనబడినా నువ్వు పడ్డ శ్రమంతా నాకు ఉంటుంది. అయినా నీకు నా మీద జాలి కలగడం లేదు. నానాటికి మరింత కష్టమైన పనులు చెబుతున్నావు అన్నది. ఏం చెయ్యను, నాకు ఇలాంటి పనులు ఇష్టం లేదు, కానీ ఆ దుష్టురాలి కారణంగా చెప్పవలసి వస్తున్నది అన్నది అనసూయ. సరే, దీనితో 99 పనులవుతాయి. ఇంకొక పని మాత్రమే నువ్వు నాకు చెప్పాలి. ఆ తర్వాత ఏం చేస్తావు అని అడిగింది దెయ్యం జాలిగా. మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాను అన్నది అనసూయ కన్నీళ్లు తుడుచుకుంటూ. అప్పుడు దెయ్యం ఒక్క క్షణం ఆలోచించి, అయితే ఒక పని చెయ్యి. నేనెంతో మంచివాడైన నా మనవడి భార్యను ఈ రంగమ్మలాగే నానా బాధలు పెట్టడం వల్లనే దెయ్యాన్నై నీకు సేవలు చేసుకోవాల్సి వచ్చింది. ఈ రంగమ్మ కూడా నాలాంటిదే కాబట్టి మనం ఒక ఉపాయం పన్నుదాం. ఇంకొకసారి రంగమ్మ నీకు కష్టమైన పని చెప్పగానే నన్ను పిలిచి ఆవిడ్ని చంపేయమని చెప్పు. నేను ఆ పని చేసి రంగమ్మ దెయ్యాన్ని సీసాలో పెట్టి నా దారిన నేను పోతాను. ఆ తరువాత ఆ దెయ్యం చేత నీ కసి తీరా పనులు చేయించుకోవచ్చు అని చెప్పి క్షణాల మీద నూతినీటిని మంచినీళ్లుగా మార్చి సీసాలోకి వెళ్ళిపోయింది. ఈలోగా అనసూయ ఏం చేస్తున్నదో చూడాలని అటుగా వచ్చిన రంగమ్మ చెవుల్లో ఈ సంభాషణ పడనే పడింది. దానితో ఆమెకు ఇన్నాళ్లుగా ఏం జరుగుతున్నది అర్థమైంది. అంతే, రంగమ్మ ఆ క్షణం నుంచి అనసూయకు కష్టమైన పనులు చెప్పలేదు. 100వ పని దొరక్క సీసాలో దెయ్యం సీసాలోనే ఉండిపోయింది. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.